సో ఇందాక చెప్పాను కదా మీకు అసెంబ్లీ రౌడీసీను. సో ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఈ రకమైన చిన్న చిన్న ఇవి జరుగుతున్నాయి, కొన్ని పెద్ద పెద్దవి కూడా. ఇప్పుడు మీరు పెద్ద ఇష్యూనే, చిన్న ఇష్యూ ఏం కాదు, కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్, లేకపోతే అవగాహన లోపాలు, లేకపోతే ఇట్లాంటి పొత్తు ధర్మంలో భాగంగా కొన్ని కొన్ని మిస్సింగ్స్, రాంగ్ స్టెప్స్, లేకపోతే కాంట్బట్లో చేసే రాంగ్ స్టెప్స్, వాట్ ఎవర్ ఇటువంటివి జరుగుతున్నాయి. అవునండి, డెఫినెట్గా ఇక్కడ నాకు సీటు తెలుగుదేశం జనసేన అయితే డినై చేయలేదండి. పొత్తుల్లో భాగంగా నాకున్న సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ గతంలో నరసాపురం స్థానం గెలుచుకుంది కాబట్టి వాళ్ళు అడగటం, ఈయనైతే మంచి విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పి వీరు కూడా రికమెండ్ చేసినట్టుగానే నాకు తెలిసింది. అక్కడ మరి ఇంకెక్కడా కూడా భారతీయ జనతా పార్టీలో ముందు నుంచి ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వలేకపోయాం. అందరూ కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు బ్యాచే, అంతకు మించి పెద్ద ఓల్డ్ బ్యాచ్ ఏమీ లేదు ఇక్కడ. సో అందరికీ వాళ్ళకే ఇచ్చారు కాబట్టి మరి నా స్థానం ఇవ్వలేకపోయినట్టుగా తెలిసింది. మరి ఇప్పుడు సర్వేలు అన్నీ చూసుకోవచ్చు, ఎందుకంటే గెలిపోయే అవసరం కాబట్టి డెఫినెట్గా నిర్ణయం అంటే అక్కడే ఇవ్వట్లేదు. నేను అదే అంటున్నా. సరే, ఇటువంటి చిన్న చిన్న అండర్స్టాండింగ్స్, 1-2 పెద్ద బ్లండర్స్ ఏమో జరిగాయి అంటున్నారు కాబట్టి మా అబ్జర్వేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి. సో ఒక ఎట్ ఎ గ్లాన్స్ స్టేట్ రాష్ట్ర ముఖ చిత్రం ఎలా ఉంది ఇప్పుడు ఈ సర్వేలో, లేకపోతే మీ సర్వేనో వాట్ ఎవర్, ఈ పొత్తులు కుదిరిన తర్వాత ఎలా ఉంది స్ట్రైట్ అవే? అంటే ఇప్పుడు కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో మాట్లాడలేవు వెంకటకృష్ణ గారు. సో దయచేసి ఆ ప్రశ్నకి ప్రస్తుతం నా వద్ద సమాధానం లేదు. సమాచారం ఉన్నా సమాధానం లేదు. ఓకే, అర్థమైందిలే, అర్థం చేసుకోగలను. ఎనీవే, హోప్ ఫర్ ది, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను పోటీ చేస్తున్నాను, ఎందుకంటే నన్ను ఎంతమంది అభిమానిస్తున్నారో నాకు తెలుసు, మాకు కూడా తెలుసు. నాకు అవమానం జరిగితే ఏమో రియాక్షన్ ఉండొచ్చు, ఉండదని చాలామంది అనుకోవచ్చు, ఉంటుంది అని నేను భ్రమపడవచ్చు. బట్ కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఆ పరిణామాల పరిమాణం ఎలా ఉంటుందన్నది తెలుస్తుంది. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ మై కేస్, ఓన్లీ ఒక ఎగ్జాంపుల్గా చెప్పా నేను. కానీ కొన్ని పరిణామాలు ఈ మధ్యన జరిగినాయి కాబట్టి సో వాటి ఇంపాక్ట్ ఏంటన్నదే నా సొంతంగా అయితే ఇంకా నా అసెస్మెంట్ నేను ప్రారంభించలేదు. అసెస్మెంట్ అంటే రిపోర్ట్ ప్రారంభించా ఒక 3 రోజుల క్రితం అసెస్మెంట్ ప్రారంభించడం జరిగింది. ఆ రిపోర్ట్ రావాలంటే ఒక 10 రోజులు పూర్తిగా రఘురామాయణం ఎంతసేపు చెప్పినా మాకు అర్థమైంది. కానీ అర్థమైంది అంటే అలా సరే, పరిణామాల పరిమాణం అర్థమైంది. ఎనీవే, I believe and I hope you will get the... Finally, I am concluding, sir. Finally, I am concluding. Okay. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద రాష్ట్రాన్ని ఇప్పుడున్న ఇబ్బందుల నుంచి కాపాడాలంటే ఆయనొక్కడే సమర్థుడు అనే విషయం మీద నాకైతే పూర్తి విశ్వాసం ఉండబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అనేదే నేను